అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉంటుందో మనము ఏమైనా సాధించగలం, ఏమైనా చేయగలం. మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం అసలు ఏమీ చేయలేమండి. ఫస్ట్ మనల్ని మనం నమ్మకపోతే మనల్ని ఎవరు నమ్ముతారు? సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, ఆ తర్వాత మిమ్మల్ని అందరూ నమ్ముతారు. సో ఆ నమ్మకం ఎలా తెచ్చుకోవాలి, ఆ నమ్మకం పెంచుకోవాలన్నమాట. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కొన్ని తెలుసుకుందాం. కొన్ని సింపుల్ టిప్స్ చెప్తానండి. సో ఇవి మీరు ఫాలో అవుతే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం వస్తుంది. ఫస్ట్ థింగ్ అండి విజువలైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మనం ఎవరు, మనము ఏంటి, మనము ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మనము ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము, వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే మనం ఎవరు అని మన మైండ్లో మనకు క్వశ్చన్ వచ్చింది అనుకో, సో అప్పుడు మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఎలా అంటే, మీరు క్లోజ్డ్ రూమ్లో కూర్చోండి. ఒక క్లోజ్డ్ రూమ్లో కూర్చొని లైట్స్ ఆన్ చేసుకోండి. అంటే చీకట్లో కూర్చోకూడదు, లైట్స్ ఆన్ చేసుకోండి. లైట్స్ ఆన్ చేసుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి, అసలు నేను ఎవరు, అసలు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏం సాధించాలనుకుంటున్నా, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి, నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నా, ఒక 10 years తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని చెప్పి ఒక ఇమేజ్ అనేది మీకు ఫామ్ అయిపోవాలన్నమాట. మీరు క్లోజ్ చేసుకొని నేను 10 years తర్వాత ఇలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆ ఇమేజ్ అనేది మీకు కనపడాలి. సో ఆ 10 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు అని మీరు చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా ఫీల్ అవ్వండి. ఓకే 10 years తర్వాత నేను ఇలా ఉండాలనుకుంటున్నా, సో నా ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి, సో నా గోల్స్ ఇవి, సో నేను ఇలా ఉండాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, ఇది సాధించాలనుకుంటున్నా. సో నాట్ ఎవర్ మన 10 years తర్వాత ఉండాలనుకునేదే కాదు, మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారు సో ఈ టెక్నాలజీ నేర్చుకుంటే నేను ఈ వేలో వెళ్ళొచ్చు, సో ఇది నేర్చుకుంటే నేను ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏది చేస్తే మనకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అంటే మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కోసం, ఏమి చేస్తే మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లైక్ ఏం చేస్తే నా మీద నమ్మకం వస్తుంది. సో ఇదంతా మీరు విజువలైజ్ చేసుకోండి. అసలు నేను ఎవరు అనే క్వశ్చన్ మీలో స్టార్ట్ అయింది, మీ మైండ్లో స్టార్ట్ అయింది అంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు అలా విజువలైజ్ చేసుకొని నేను ఇలా ఉండాలనుకుంటున్నా, అలా ఉండాలనుకుంటున్నా అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవ్వండి. సో దీనివల్ల మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడు మీరు మిమ్మల్ని చాలా లోగా ఫీల్ అవ్వకూడదు, చాలా డౌన్ తీసుకెళ్ళకండి. నేను ఇంతే, నేనేం చేయలేనేమో, నేనేం సాధించలేనేమో, నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందేమో అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. సో నా లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, సో ఇప్పటి నుంచి నేను ఇలా ఉండాలనుకుంటున్నా, అలా ఉండాలనుకుంటున్నా అని చెప్పి చాలా గట్టిగా, చాలా గర్వంగా ఫీల్ అవ్వండి. సో యూ విల్ బీ ద విన్నర్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి అనమాట. ఒక విజువలైజేషన్ అనేది మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అని చెప్పి మీరు గన ఫీల్ అయ్యారనుకో, సో మీరంటే ఏంది అని చెప్పి వన్స్ మీకు ఎస్టిమేషన్ వచ్చింది అంటే మీరు కంపల్సరీ మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది.